అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చాలామంది భోజనాలు జరుగుతూ ఉంటాయి గుళ్ళలోను, లేకపోతే ఒక సంస్థల దగ్గర, స్వచ్ఛంద సంస్థల దగ్గర, కళ్యాణ మండపాల్లోనూ భోజనాలు పెడతా ఉంటారు. మనం అన్నదానం దేనికి చేస్తున్నామండి? మంచి జరగాలి, దేవుడికి బాగుంటుంది, మనకి బాగుంటుంది. 10 మంది దాతల దగ్గర వసూలు చేసిన డబ్బులు 10 మందికి చేరాలి, 10 మంది తినాలి అనే ఉద్దేశంతో మనం పెడుతున్నాం, భోజనాలు పెడుతున్నాం. మేము కూడా పెడతాం, కానీ దాని అవసరం ఎవరికి ఉంటుందో తెలియదు. దాని అవసరానికి కాని వాళ్ళకి భోజనాలు వెళ్ళిపోతున్నాయి, అవసరాలు ఉన్నవాళ్ళు భోజనాలు ఉండట్లేదు. అదొకటి. ఏంటంటే నేను చెప్పేది, ఒక చోటకి ఈరోజు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారండి. భోజనం పెడుతుంటే వచ్చారు. ఏమండి కళ్ళు తిరుగుతున్నాయండి, కొంచెం పెడతారా అన్న. వేరే వాళ్ళకి ఆఫ్ చేసి, ఈవిడికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి, ఒక్క నిమిషం ఆగండి అమ్మా అని అవతల వాళ్ళని ఆపి ఈవిడికి పెట్టి ఇచ్చాను నేను. ఆవిడ నా 2 చేతులు పట్టుకునండి గొళ్ళుమని ఏడ్చారు. ఏమండి ఏంటండి అని అడిగితే, ఎందుకు ఏడుస్తున్నారండి, తినండి, కూర్చోండి స్థిమితంగాను అని చెప్పి నేను గాలి వేసే చోట కూర్చోబెట్టి ఆవిడకి భోజనం పెట్టాను. పెడితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఒక చోట భోజనానికి వెళ్ళానండి గుడి దగ్గరికి. గుళ్ళు పేరు వద్దండి, ఎందుకంటే భగవంతుడి పేరు చెప్పకూడదు. చెప్పాము అంటే మళ్ళీ అదొక కాంట్రవర్సీలా ఉంటాయి, అందుకని నేను చెప్పట్లేదు. ఆ గుడి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే అందరూ తలా 2000 తలా 5000 అలా ఇస్తున్నారంట. రోజు భోజనం ఏదో పెడుతున్నారంట. అక్కడ సేవ చేసేవాళ్ళకి భోజనం అంట, ఉట్టోళ్ళకి ఉండదంట. మాల్లో ఏయో దీక్షలో ఏయో తీసుకుంటారంటండి, వాళ్ళకి పెడతారంట. ఈ డోనర్స్ని అందరినీ వాళ్ళు వసూలు చేసి పట్టుకొస్తారంట. అదేమో భోజనాలు జరుగుతున్నాయి, పలానా చోట భోజనాలు పెడుతున్నారు, పెరుగన్నం సాంబార్ అన్నం పెడతారంట, రోజును పెడతారు అనే ఆశని నేను వాళ్ళు ఏదో ఉపన్యాసం చెప్తున్నారు విందామని కూర్చున్నానండి. కూర్చుంటే షుగర్ డౌన్ అయిపోయింది, బీపీ రేజ్ అయిపోయింది, చెమటలు పెట్టేసి ఒళ్ళంతాను నీరసం వచ్చేసిందండి. నీరసం వచ్చేస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. కొంచెం మంచినీళ్ళు అడిగాను, ఎవరో ఒక ఆవిడ తెచ్చుకొని మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తాగానండి. అయినా సరే కడుపులో ఒకలాగా అయిపోతుంది, ప్రాణం పోతుందా అన్నంత పరిస్థితి వచ్చింది నాకు. అలాంటి పరిస్థితిలో ఇంత అన్నం, ఇంత పెరుగన్నం పెట్టరా అండి అని అడిగానండి. కూపన్లు ఇస్తారంటండి. ఆ కూపన్లో ఇత్తంటే వద్దులే అన్నాను నేను. మరి నాది కూడా తప్పేమో నాకు తెలియదు, కానీ వద్దులండి అని కూర్చున్నానండి. ఆ కూపన్లు ఇచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కూపన్లు ఇచ్చిన వాళ్ళకే భోజనం, ఎట్టి పరిస్థితిలో మీకు పెట్టమనేసి అన్నారు. నాకేమో కళ్ళు తిరిగిపోయి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితికి అయిపోయాను. అంటే బీపీ షుగర్ డౌన్ అయిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదండి మీకు అని చెప్పి ఏడ్చారండి ఆవిడ. వాళ్ళకి అడిగారంట, వాళ్ళని ఎవరో పట్టించుకోలేదంటే, ఎవరో మాట్లాడలేదంట. అది తప్పే కదండి. ఏ గుడి అయితే కానివ్వండి, భగవంతుడు ఎవరైనా కానివ్వండి, మనం పెడుతున్నాం కనుక వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడకి తెలియక కూపన్ తీసుకోలేదు. కూపన్ అంటే ఏంటో అనుకుని తీసుకోలేదు. ఆవిడ తీసుకోనందువల్ల అదేం తప్పేం కాదు కదా. ఓన్లీ కూపన్ తీసుకోలేదు, మెదలకుండా కూర్చుంది. కూర్చున్నప్పుడు ఆవిడకి నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోయినప్పుడు తప్పనిసరిగా మనం కొంచెం ఏదో ఒకటి ఇంత పెట్టి ఇస్తే ఆవిడ తింటుంది. అది పెడతాం అనేసి, కూపన్ ఉన్న వాళ్ళకే పెడతాము అనేసి గట్టిగా కరాఖండిగా చెప్తే ఈవిడ ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి. ఆ గుడి దగ్గర ఆవిడ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? అన్నదానం, అన్న సంతర్పణ, లేకపోతే అన్న వితరణ అంటాం కదా. అన్నప్పుడు దాని అవసరం ఎవరికి? అలా ప్రాణాంతకంగా అయిపోయినప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు నియమాలు నిష్ఠలో పాటించకుండా గుప్పుడు అన్నం పెడితే తిని ప్రాణం నిలబెట్టుకుంటారు. వాళ్ళకి కదా పెట్టాలి. అది మానేసేసి బాగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఇంట్లో పరిస్థితులు బాగున్నవాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ కూపన్లు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెడితే ఏమంత సమంజసంగా ఉంటుందండి? అలా తయారైంది వ్యవస్థ అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఆవిడ ఏడ్చారు. అప్పుడు నేను అన్నం పెడితే, కూరలు ఏమి వద్దండి, ఇంత సాంబార్ వేసి ఇంత పెరిగేయండి చాలు, నాకు ఏమి వద్దంది. ఎందుకంటే ఆవిడ పరిస్థితి బాగాలేదు. అది ఆ ముందు రోజు జరిగింది. అక్కడ తెల్లారి మా దగ్గర భోజనాలు జరుగుతుంటే నా దగ్గరికి వచ్చి ఆవిడ గొళ్ళుమని గోలు పెట్టి చెప్పారు. ఇంట్లో తిడతా ఉంటారంట, కానీ దేవుడు అంటే ఏదో ఇష్టాన్నో, ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకో, కొంచెం గుడి దగ్గర కూర్చుంటే బాగుంటుంది, ఆ భగవంతుడిని చూసుకుంటా 10 నిమిషాలు ఆయనకి చెప్పుకుందామని మనశ్శాంతి కోసం వస్తూ ఉంటారు. అవి వచ్చినప్పుడు అడిగారు అంటే లేదని అనకూడదు. ఇప్పుడు అడగకపోతే వేరండి, వద్దులే అనుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను చాలా చోట్లకి వెళ్ళిన చోట ఏం చేస్తానంటే, మనం తినే అన్నం ఇంకొకళ్ళు ఎవరైనా తింటారు,
ఏ లేనోళ్ళకో చేరుతుంది అది. మనం పర్వాలేదు, మనం కొనుక్కుని తినగలం కదా అని ఆగిపోతాను ఒక్కొక్క చోట ప్రసాదం తినాలి అనుకున్న చోట ఇంత ప్రసాదం తీసుకుంటాను, ఇంత పులిహార పెట్టండి అమ్మ అంటాను. ఏదైనా భగవంతుడు ప్రసాదమే కదండి, అలా అనుకుంటాను. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే, నేను కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ఆకలిని వచ్చిన వాళ్ళకి ముందు పెట్టాలి. తప్పనిసరిగా మనం భగవంతు సేవలో ఉన్నప్పుడు దాన్ని పాటించి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, నిజంగా 10 నిమిషాలు ఉంటే ఆవిడ ప్రాణం పోనంటండి. అప్పుడు ఎవరో ఒక ఆవిడ కోపనున్న ఆవిడ ఉన్నదంట. ఈవిడ పరిస్థితి చూసి, ఈ చెమటలు అవి చూసి ఉండండి అమ్మ అని ఆవిడ పెట్టించుకుని ఆవిడ మానేసి ఈవిడికి ఇచ్చిందంటండి. ఏమి నియమం అండి అది? ఏమి నిష్ట అండి? ఏమి భక్తి అండి? ఏమి గుడి మెయింటెనెన్స్ అండి? తప్పు కదండి అది. ఎవరైతే కానివ్వండి, ఇప్పుడు నేనైనా చేసిన అలాంటి తప్పు చేశాను అనుకోండి, భగవంతుడు క్షమించడు, చూసిన వాళ్ళు కూడా క్షమించరు. ఎందుకు చెప్తున్నానంటే, అవసరంగా ఎవరికైతే ఉంటుందో బాగున్న వాళ్ళని ఆఫ్ చేసైనా సరే వాళ్ళకి పెట్టాలి. నేను ఒక్కొక్కసారి అన్నం వండుకుని కూర వండుకుని నైవేద్యం పెట్టి లోపల పెట్టుకుని ఉంటాం మేము. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ లేడీలు, లేకపోతే ఒక్కొక్కళ్ళు ప్రెగ్నెన్సీ ఫుల్గా అయిపోయి ఇంకా డెలివరీకి వెళ్ళేవాళ్ళు వచ్చి మా రాళ్ళ మీద కూర్చుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, కళ్ళు తిరిగిపోతున్నాయండి, నీరసం వచ్చేసిందని కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అంటారు. అమ్మ ఏమనుకోకపోతే ఇంత వేడన్నం పెట్టినా తింటావా అని అడుగుతాను. తింటాను అన్న వాళ్ళకి అంత అన్నం ప్లేట్లో పెట్టి కొంచెం మంచినీళ్ళు ఇస్తాను. ఏది ఉంటుందే మన ఇంట్లో ఆ టైంకి ఏయో 4 రకాలు వండి ఉంటాం కదండి, అదే పట్టుకెళ్ళి ఇస్తాం. కానీ పెరుగన్నం సాంబార్ అన్నమే పెట్టే చోట ఆ పెరుగన్నం ఇంతంతా గుప్పుడు అన్నం పెడితే వీళ్ళు సొమ్ము ఏం పోయిందండి? కోపన ఏంటండి? కోపన కోసం చూసుకుంటే ప్రాణం నిలబడుతుందా? ఆ టైంకి ఆ అమ్మాయి భగవంతుడు ఆవిడలో ఉన్నాడు కనుక ఆవిడ మానేసి పట్టుకొచ్చి పెట్టింది అంటే కోపం లేదని భోజనం పెట్టరా అండి? ఇది ఏమైనా ధర్మంగా ఉందా? అది నాకు బాధ కలిగిందండి. నాకు బాధ కలిగి మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఈ పొరపాటు ఎవరో చేయకూడదు అనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్పానండి.